హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 17th ఎపిసోడ్ చూద్దాము. యున్బాని వాళ్ళకి అప్పగించాలంటూ కొంతమంది గేట్ దగ్గర గొడవలు పడుతున్నారు. అంతలో నాన్న అక్కడికి వస్తున్నాడు. యున్బా ఆ బుజ్జినక్కని కాపాడింది నిజమే, నేను దానికి క్షమాపణలు కోరుకుంటున్నాను, కానీ యున్బాకి ఆ నక్కకి మధ్య ఎటువంటి సంబంధం లేదు అని నాన్న అంటున్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని నమ్మడం లేదు. ఇంతకాలం మీరే మా అందరినీ ప్రొటెక్ట్ చేశారు, కానీ మీ కూతురు తప్పు చేసిందని తెలియగానే మీరు తనని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారా? ఫస్ట్ ఆమెను ఇక్కడికి తీసుకొని రండి, తాడో పేడో తెలుసుకోకుండా మేము ఇక్కడి నుండి కదలమని అంటున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాన్నకి అర్థం కావడం లేదు. అది మాత్రమే కాకుండా బుజ్జినక్క సోల్ ఫ్రూట్ యున్బా దగ్గర ఉన్న మ్యాటర్ కూడా వాళ్ళకి బాగా తెలిసినట్టు ఉంది. ముందే ఆ ఫాక్స్ క్లాన్ వాళ్ళు మన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో అది తన సోల్ ఫ్రూట్ ని గాని తిరిగి పొందగలిగితే అది మనకి ప్రమాదం కావచ్చు. అలా జరగకుండా ఉండాలి అంటే మీ కూతురు చనిపోవాలి అని వాళ్ళందరూ అంటూ ఉన్నారు. అంతలో అంకుల్ సూ జోక్యం చేసుకుని ఆ ఫాక్స్ డీమన్ తన సోల్ ఫ్రూట్ ని ఎప్పటికీ తిరిగి పొందలేడు అని అంటున్నాడు. అది మీరెలా చెప్పగలరు? ఎందుకంటే త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము. మా పెళ్లి జరిగితే ఆ ఫాక్స్ డీమన్ తన సోల్ ఫ్రూట్ ని ఎప్పటికీ తిరిగి సొంతం చేసుకోవడం కుదరదు అని అంటున్నాడు. ఆ మాటలు విని వాళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారు. అంతలో యున్బా అక్కడికి వస్తూ ఉంది. నిన్ను ఫోర్స్ చేసి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను వీళ్ళని కూల్ చేయడం కోసమే అలా అన్నాను. నువ్వేం టెన్షన్ పడుకని అంటున్నాడు. అలా అయితే ఇంతసేపు వీళ్ళు చెప్పిందంతా అబద్ధమా? వాళ్ళని కొట్టి చంపేయండి అనేసి మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తున్నారు. ఇద్దరి టీమ్స్ కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మాస్టర్, వీళ్ళందరూ అమాయకులు. మనల్ని కాపాడుకోవడం కోసము మనం వాళ్ళని అటాక్ చేస్తే ఇంతకాలం మనం చేసిన మంచంతా వృధా అయిపోతుంది అని అంటున్నాడు. నేను ఈ పెళ్లి చేసుకుంటే అతను నిజంగానే ఆ సోల్ ఫ్రూట్ ని నా దగ్గర నుండి తీసుకుని వెళ్ళలేడా అని అడుగుతూ ఉంది. అవును అని నాన్న అంటున్నాడు. నువ్వు వేరే వాళ్ళకి సొంతం అయిపోతే అతను లవ్ కల్టివేషన్ చేయలేడు, కాబట్టి అతనికి ఆ సోల్ ఫ్రూట్ దొరకదు అని నాన్న అంటున్నాడు. ఆ మాటలు విని యున్బా కాస్త ముందుకు వచ్చి, ఇంకా చాలా ఆపండి, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. ఆ ఫాక్స్ డెమన్ ద్వారా మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానని అంటూ ఉంది. యున్బా మాటలు విని అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఇందాక గొడవ చేసిన వాళ్ళందరికీ ఒక అతను డబ్బులు ఇస్తున్నాడు. వాళ్ళ డబ్బులు తీసుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతలో అతను వాళ్ళందరినీ చంపేసి ఆ డబ్బులు వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో మన హీరో కాస్త కోలుకొని పుస్తకం చదువుతూ కూర్చొని ఉన్నాడు. అక్కడికి అసిస్టెంట్ వచ్చి, మీరు అన్నట్టుగానే నేను ఆంటీని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను, ఆవిడ ఇక్కడే ఉన్నారు, కానీ మోటల్ వాళ్ళు చాలా మంది చనిపోయారు. ఆ నింద మళ్ళీ వచ్చి మన మీద పడింది అని అంటున్నాడు. ఎవరో వాళ్ళ ప్లాన్ ని కావాలనే ఇందులో ఇరికిస్తున్నారు అని హీరోకి అర్థమైపోతూ ఉంది. హీరో ఇన్బా గురించి అడుగుతూ ఉంటే అసిస్టెంట్ ఏమో సమాధానం ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. నువ్వు సమాధానం చెప్తావా లేక నీ చేత చెప్పించాలా అని అడుగుతూ ఉంటే, సరే సరే కోప్పడకండి మాస్టర్, యున్బాకి అంకుల్ సూకి పెళ్లి చేయబోతున్నారంట, అది కూడా రేపేనంట అని అంటున్నాడు. ఆ మాటలు విని హీరో అప్సెట్ అయిపోతున్నాడు. ఇక్కడేమో యున్బా దిగులుగా కూర్చుని ఉంది. అంతలో వెడ్డింగ్ డ్రెస్ తీసుకుని వచ్చి ట్రయల్స్ చూస్తూ ఉన్నారు. అదే సమయానికి మన హీరో బుజ్జినక్క రూపంలో అక్కడికి వస్తున్నాడు. యున్బా బుజ్జినక్కని గమనించి దాని దగ్గరికి పరుగులు తీస్తూ ఉంది. కానీ హీరో అంతలో అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఆ రాత్రి కజిన్ కి సరిగా నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతూ ఉన్నాడు. కాసేపు వాక్ చేసి వద్దాము అనుకుని కజిన్ బయటకు వెళ్లబోతూ ఉంటే కరెక్ట్ గా కియాన్ అక్కడికి వస్తూ ఉంది. రేపు మన యున్బాకి పెళ్లి జరగబోతుంది. బహుశా నువ్వు ఇప్పుడు ఏడుస్తూ ఉంటావేమో అనుకున్నాను, అందుకే ఈ టైంలో ఇక్కడికి వచ్చానని అంటూ ఉంది. నేను అంకుల్ సూ దగ్గరికి వెళ్తున్నాను. ఏది ఏమైనా అతను మన యున్బాని పెళ్లి చేసుకోబోతున్నాడు కదా, అందువల్ల అతనికి యున్బా గురించి కాస్త గొప్పలు చెప్పాలి కదా అని అంటున్నాడు. ఎవడ్రా వీడు, చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరు కలిసే పెరిగారు, అతనికి యున్బా గురించి తెలియదా అని అంటూ ఉంది. ఇప్పుడు కజిన్ అంకుల్ సూ దగ్గరికి వెళ్తున్నాడు. వెనకాలే కియాన్ కూడా వెళ్తూ ఉంది. ఆ సమయంలో అంకుల్ సూ వాళ్ళ నాన్న అంకుల్ సూ దగ్గరికి వస్తున్నాడు. తనకు నువ్వంటే ఇష్టం లేదని తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతూ ఉంటే, అవును, నేను తనని మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నాను, ఇందులో తప్పేముంది అని అంటున్నాడు. అదంతా వాళ్ళిద్దరూ వినేస్తున్నారు. కజిన్ తలుపులు తట్టబోతూ ఉంటే కియాన్ అతని నోరు మూసేసి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని వింటూ ఉంది. కనీసం మీ పెళ్లైన తర్వాత శాంగు మాస్టర్ ని ఇందులో నుండి విడిపించాలి. నీకోసమే నేను నా ప్రాణాన్ని కాపాడిన శాంగు మాస్టర్ మీద లేనిపోని నిందలు వేశాను. ఇప్పుడు అందరూ కలిసి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నాడు. ఆ మాటలు విని కజిన్ కి కోపం వచ్చి డోర్ ఓపెన్ చేయబోతున్నాడు. కానీ కియాన్ అతన్ని ఆపుతూ ఉంది. కామ్ గా ఇక్కడ నుండి వెళ్లిపో అన్నట్టు సిగ్నల్ చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఇద్దరు అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. ఆ సమయంలో కజిన్ కి కాస్త కాలు స్లిప్ అయ్యి అరుస్తున్నాడు. ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తున్న వాళ్ళిద్దరిని అంకుల్ సో అడ్డుకుంటున్నాడు. కియాన్ కజిన్ ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ కజిన్ కాస్త ముందుకు వచ్చి, నీలాంటి నీచ నికృష్టమైన
అనవసరమైన వ్యక్తి మా యున్బాని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోనని అంటున్నాడు. అంతలో అంకుల్స్ తన పవర్స్ ని యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మార్నింగ్ అవుతూ ఉంది. ఇద్దరిని ఒక పాత పడిపోయిన రూమ్ లో కట్టేసి ఉంచుతున్నాడు. యున్బాకి నువ్వు ఎంత ఇంపార్టెంటో నాకు బాగా తెలుసు, కాబట్టి నేను నిన్నేం చేయను. మా మ్యారేజ్ అయ్యే వరకు మీరిద్దరు ఇక్కడే ఉండాలి, మిగతాదంతా తర్వాత చూసుకుందాము అనేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో వివాహ వేడుకలు మొదలైపోయాయి. కియాన్ వాళ్ళ అక్క కియాన్ కోసం వెతుకుతూ ఉంది. కజిన్ తో ఉందేమో అనుకుని ఒక అతని దగ్గరికి వచ్చి కజిన్ గురించి అడుగుతూ ఉంది. యున్బాకి పెళ్లి జరగబోతుందని తెలిసి నిన్న రాత్రంతా కాస్త బాధగా ఉన్నాడు. ఎక్కడైనా కూర్చొని ఏడుస్తున్నాడేమో, ఒకసారి చూడండి అని అంటున్నాడు. ఇప్పుడు పెళ్లి సమయం దగ్గర పడుతూ ఉంది. అందరూ కలిసి మ్యారేజ్ ఫార్మాలిటీస్ అన్నిటిని స్టార్ట్ చేస్తున్నారు. అంకుల్స్ యున్బా ఇద్దరు భార్యాభర్తలుగా చివరి ఘట్టాన్ని పూర్తి చేయబోతున్న సమయంలో హీరో అక్కడికి వస్తున్నాడు. మాస్టర్ సాంగ్, నీకు ఎంత ధైర్యము అనేసి ఖడ్గాన్ని తీసి యున్బాని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ హీరో ఈజీగా అతన్ని హ్యాండిల్ చేసేస్తున్నాడు. ఇప్పుడు యున్బాని అటాక్ చేయబోతూ ఉంటే మధ్యలో అంకుల్స్ అడ్డుపడి యున్బాని కాపాడుతున్నాడు. కానీ ఆ పవర్స్ ని తట్టుకోలేక కింద పడిపోతున్నాడు. యున్బా, నువ్వేం టెన్షన్ పడకు, నా ప్రాణం పోయినా పర్లేదు, నేను నిన్ను కాపాడుతాను అని అంటున్నాడు. మా వాళ్ళని చంపింది మాత్రమే కాకుండా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు, వాడిని చంపి పాతి పెట్టండి అని సూహెడ్ అరుస్తున్నాడు. వద్దు ఆపండి అని హీరోయిన్ అంటూ ఉంది. ఇక అదే సమయంలో కజిన్ తన కట్లని విప్పడానికి ట్రై చేస్తూ కియాన్ కట్లని కూడా విప్పుతున్నాడు. నేను అతన్ని ఊరికే వదిలిపెట్టను, అతని గుండు పగలగొడతాను చూడు అని కజిన్ అంటున్నాడు. మనం ముందు ఈ పెళ్ళ ఆపాలి, కానీ ఈ గార్డ్స్ ని తప్పించుకోవడం ఎలాగా అని కియాన్ అడుగుతూ ఉంటే ఇప్పుడు నా టాలెంట్ ఏంటో నీకు చూపిస్తాను చూడు అనేసి ఏదో ఒక పౌడర్ ని వాళ్ళ ముఖం మీద చల్లి వాళ్ళని మైకంలోకి పంపించేస్తున్నాడు. అది చూసి కియాన్ హ్యాపీగా ఫీల్ అవుతూ అవును, ఇంతకీ ఇదేం మెడిసిన్ అని అడుగుతూ ఉంది. ఏమో దీని పేరేంటో నాకు సరిగా గుర్తులేదు, ఇప్పుడు నీకు పేరు ఇంపార్టెంట్ నా, ముందు వెళ్ళి పెళ్ళ ఆపుదాం రా అనేసి వెళ్ళిపోబోతూ ఉంటే అతని కజిన్ కాలని పట్టుకుంటున్నాడు. కియాన్ అతని మెడ మీద ఒక తన్ను తన్ని అతన్ని మైకంలోకి పంపించేస్తూ ఉంది. ఇక్కడేమో యున్బా హీరోతో నువ్వు మళ్ళీ నీ హార్ట్ సోల్ ని తీసుకుని వెళ్ళడం కోసమే ఇక్కడికి వచ్చావా అని అడుగుతూ ఉంటే అవునని హీరో అంటున్నాడు. లాంతర్ ఫెస్టివల్ రోజు నువ్వేమన్నావో నీకు గుర్తుందా, ఆ రోజు చెప్పిందంతా అబద్ధమా, ఈ ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పు అని అడుగుతూ ఉంటే అంతలో యున్బా తన ఖడ్గంతో హీరో గుండెల్లో పొడిచేస్తూ ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఈ సోల్ ఫ్రూట్ ని అంత ఈజీగా ఇచ్చేస్తాననుకుంటున్నావా? ఆ మాటలు విని హీరో నవ్వుతున్నాడు. నేను మళ్ళీ మళ్ళీ నిన్ను నమ్మి మోసపోతూనే ఉన్నాను. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేనెప్పుడు నిన్ను గాయపరచాలని అనుకోలేదు. నేను నీతో ఫ్రెండ్షిప్ చేసింది నా లవ్ కల్టివేషన్ కోసమే, కానీ నేనెప్పుడూ నీతో నిజాయితీగానే ఉన్నాను. ఈ ఒక్క విషయం మాత్రమే నీ దగ్గర దాచాను. నాకు సొంతమైన సోల్ ఫ్రూట్ ని నేను తీసుకోవాలనుకుంటున్నాను, అందులో తప్పేముంది, మీ ప్రజలందరినీ నేనే చంపాను అని అందరూ అంటూ ఉంటే నువ్వు ఆ మాటలు నమ్మేశావు కదా అనేసి ఆ ఖడ్గాన్ని ఇంచి పడేస్తున్నాడు. ఇప్పుడు హీరో అంకుల్స్ వాళ్ళ నాన్నతో మీ వాళ్ళని నేనే చంపానని అన్నావు కదా, కానీ నిజమేంటో నీ మనసాక్షికి తెలుసు అని అంటున్నాడు. ఆ మాటలు విని యున్బా షాక్ అయి చూస్తూ ఉంది. అంకుల్స్ వాళ్ళ నాన్న ఇంకేం సమాధానం చెప్పలేక తలదించుకుంటున్నాడు. మాస్టర్, మీరేమంటున్నారు, అలా అయితే మీరు ఎవరిని చంపలేదా అని అడుగుతూ ఉంటే సమాధానం ఏం చెప్పకుండా హీరో సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. యున్బా హీరో వెనకాలే వెళ్ళబోతూ ఉంటే అంకుల్స్ తనని ఆపుతున్నాడు. అసిస్టెంట్ ఏమో బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ హీరో గాయంతో రావడం చూసి ప్రిన్స్ మీకేమైంది, యున్బానే కదా మిమ్మల్ని మళ్ళీ ఇలా గాయపరిచింది, తనని ఈ రోజు ఊరికే వదిలిపెట్టను అనేసి అసిస్టెంట్ లోపలికి వెళ్ళబోతూ ఉంటే వద్దు అని హీరో ఆపుతున్నాడు. ఇక అదే సమయానికి కజిన్ అలానే కియాన్ ఇద్దరు అక్కడికి వస్తున్నారు. యున్బా, ఈ పెళ్లి జరగకూడదు, ఇతను మన అందరినీ మోసం చేసేసాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ గా ఉండడం చూసి అలా అయితే మీ అందరికి ముందే నిజం తెలిసిపోయిందా అని కజిన్ అంటున్నాడు. నువ్వెందుకు ఇలా చేసావని యున్బా అడుగుతూ ఉంటే అంతా నీకోసమే, చిన్నప్పటి నుండి మనం ఇద్దరం కలిసే పెరిగాము, మన ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉండేది, కానీ మధ్యలో ఆ నక్క అడ్డం వచ్చింది, ఆ తర్వాత నుండి నువ్వు మారిపోయావు, నీ దృష్టి అంతా అతని వైపుకు మళ్ళింది, నువ్వు నన్ను పట్టించుకోవడమే మానేశావు, నువ్వు నన్ను ఎన్నిసార్లు అవమానించావు, పైగా నువ్వు ఇచ్చిన ఆ డ్రెస్ కూడా నా కోసం కొన్నది కాదని అంటున్నాడు. అలా అయితే నన్నేమైనా చేసుండొచ్చు కదా, అనవసరంగా మాస్టర్ ఎందుకు బాధ పెట్టావని యున్బా అంటూ ఉంది. ఎందుకంటే నాకు వాడి మీద అసూయ కలిగింది, నేను కోరుకున్నదంతా అతనికి దొరికింది, అది నేను తట్టుకోలేకపోయాను, ఇప్పుడేం మించిపోలేదు, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని అంటూ ఉంటే యున్బా అతన్ని కొడుతూ ఉంది. యున్బా, దాదాపు మన పెళ్లి పూర్తయిపోయింది, కాబట్టి నువ్వు ఇప్పుడు నా భార్యవే అని అంటున్నాడు. ఇంకొకసారి భార్య గిరి అంటే ముఖం పచ్చడైపోద్ది అనేసి ఆ కిరీటాన్ని పక్కన పడేసి దిగులుగా అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే అంకుల్స్ మళ్ళీ గట్టిగా అరుస్తున్నాడు. నేనేం అతన్ని గాయపరచలేదు, అతని గాయపరిచింది నీ ఖడ్గమే, అవును
నిజమే. మీరు చెప్పిందంతా నేను నమ్మకుండా ఉండాల్సింది. మొదటి నుండి మాస్టర్ నాతో నిజాయితీగానే ఉన్నాడు. కానీ నేనే అనవసరంగా అతన్ని అనుమానించి బాధ పెట్టాను. నేను చేసిన తప్పులకి నాకు క్షమాపణే లేదు. నాతో నిజాయితీగా ఉన్న వ్యక్తి దగ్గర నేనెంత క్రూరంగా ప్రవర్తించాను అనేసి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. ఇప్పుడు అంకుల్స్ వాళ్ళ ఇంటికొచ్చేస్తున్నాడు. అక్కడ యున్బా గిఫ్ట్ ఇచ్చిన ఆ డ్రెస్ ఉంది. దాన్ని చూస్తూ నాకు సొంతం కానిదేది ఈ లోకంలో ఉండకూడదు అనేసి ఆ డ్రెస్‌ని పైకి ఎగరేసి ఖడ్గంతో ముక్కలు ముక్కలు చేసేస్తున్నాడు. అంతలో అసిస్టెంట్ అక్కడికొస్తున్నాడు. మాస్టర్, ఆమె మిమ్మల్ని చాలా బాధ పెట్టేసింది. ఖచ్చితంగా ఆమెను ఊరికే వదిలిపెట్టకూడదు. ఆమెనేం చేయాలో నాకు బాగా తెలుసని అంకుల్సు అంటున్నాడు. కానీ ఇప్పుడు అందరూ సాంగ్ మాస్టర్‌ని నమ్ముతున్నారు. ఇంక మనమేం చేయగలమని అడుగుతూ ఉంటే, ఆ పప్పెట్ కింగ్ పవర్స్ కానీ నాకు దొరికితే నన్నింక ఎవ్వరూ ఆపలేరని అంటున్నాడు. ఇక్కడేమో యున్బా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ, మాస్టర్ నన్ను క్షమించండి, క్షమించండి అని రాస్తూ ఉంది. ఇక్కడేమో హీరో వాళ్ళ అమ్మమ్మ హీరోని తిడుతూ ఉంది. "నువ్వు ఒక యువరాజులా బిహేవ్ చేస్తున్నావా? పదే పదే ఎందుకిలా చేస్తున్నావని అంటున్నారు. ఇంకా అంతా అయిపోయింది. ఇక మీదట మీ మాటే వింటానని అంటున్నాడు. ఇంతకు ముందు బాణం తగిలిన చోటే మళ్ళీ యున్బా పొడిచిన గాయం కూడా తగిలింది. అది నీకు ఇంకా ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది అని అమ్మమ్మ అంటూ ఉంది. అవును, ఆ యున్బా మన ప్రిన్స్‌ని ఎప్పుడు గాయపరుస్తూనే ఉంది అని అసిస్టెంట్ అంటున్నాడు. ఇంక చాలా ఆపండి. ఇంకా ఆమెకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆమె గురించి మాట్లాడకండి అని హీరో అంటున్నాడు. సోల్ ఫ్రూట్‌ని తీసుకొని రావడానికి వేరే ఏమైనా మార్గం ఉందా అని హీరో అడుగుతూ ఉంటే, నువ్వు ముందు రెస్ట్ తీసుకో. నీకు క్యూర్ అయిన తర్వాత దాని గురించి ఆలోచిద్దామని అమ్మమ్మ అంటూ ఉంది. అలానే మౌంటైన్ నుండి జియోనొచ్చింది. రేపటి నుండి తనే నిన్ను చూసుకుంటుంది. నీకు ఓకేనే కదా అని అడుగుతూ ఉంటే హీరో సైలెంట్‌గా కూర్చొని ఉన్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. మీ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.